అస్తవ్యస్తంగా ఎస్సీ గురుకుల పాఠశాలలు మారడానికి కారకులైన ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణిని వెంటనే తొలగించాలని స్వేరోస్ రాష్ట్ర కో కన్వీనర్ అనుముల సురేష్ స్వేరో డిమాండ్ చేశారు. ఎస్సీ గురుకుల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కోరారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్లో స్వేరోస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వేరోస్ రాష్ట్ర కో కన్వీనర్ అనుముల సురేష్ స్వేరో మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్రటరీగా ఉన్న సమయంలో ఎవరెస్టును ఎక్కిన గురుకులాలు రేవంత్ పాలనలో అస్తవ్యస్తంగా మారి ఆత్మహత్యలకు అడ్డాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ గురుకుల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కోరారు. ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులు ఆసుపత్రిలో మంచాల బారిన పడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుంది. ఈ సంఘటనలకు కారణమైన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. ఎస్సీ గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న సీట్లను వెంటనే నింపాలని, ఇప్పటి వరకు 40% సీట్లను కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు. గురుకుల విద్యా వ్యవస్థపై సీఎం రేవంత్ రెడ్డి సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని, ఎస్సీ సామాజిక వర్గానికి విద్యా వ్యవస్థను దూరం చేయాలని కుట్రలో భాగంగా అలుగు వర్షిణి రూపంలో గురుకులాలను చిన్నాభిన్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ గురుకుల పాఠశాలలు అస్తవ్యస్తంగా మారడానికి కారకురాలైన ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ నాయకులు బొజ్జపాండు, వెంకట్, వసంత్, రాఘవేంద్ర, కిరణ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. మరి అలాంటి విద్యార్థులను ఈరోజు మా సామాజిక వర్గం ప్రాధాన్యత తగ్గిపోతుంది సమాజంలో. మరి వాళ్ళకు మళ్ళా విద్యను దూరం చేయాలనే ఒక కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఈ విధమైన కుట్రకు తెరలేపడం జరిగింది. ఈ మీడియా ముఖంగా ఈ యొక్క తెలంగాణ సామాజిక వర్గం అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో ఈ యొక్క అడ్మిషన్ ప్రక్రియను ఈ వారం రోజుల్లో పూర్తి చేసి ఎస్సీ గురుకులాలను మళ్ళా గత 10 సంవత్సరాల పూర్వవైభవం తీసుకురాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా స్వేరోస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమం చేపట్టబోతా ఉన్నాం. ఏ విధమైన పరిణామాలు జరిగినా దీని అందరికీ స్వయంగా విద్యా కమిషన్ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు దీనికి బాధ్యత వ్యవహరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీరు సీఎం అయిన కానీ కనీసం ఎస్సీ గురుకులాలు ఎంత అవస్థ, పోయిన సంవత్సరం కూడా ఇదే పరిస్థితి. కనీసం ఇంటర్ పిల్లలు ఒక డాక్టర్ కానీ, ఒక ఐఐటి కానీ, ఎన్ఐటి కానీ ఏట్లో కూడా సీట్లు అర్హత సాధించలేకపోయారు. అసోసియేషన్ ఫ్యాకల్టీ తీసేశారు. సరే, పోయిన సంవత్సరం ఇబ్బంది జరిగింది, ఈ సంవత్సరం సత్తుమరుతుందండి, ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి ఉంది, అవస్థతో మారింది. ఇక నుంచి తక్షణమే మా ఎస్సీ పిల్లల కనీసం అసోసియేషన్ ఫ్యాకల్టీ నుంచి ఆ ఫుడ్ పాయిజన్ పట్ల, ఆత్మహత్యల పట్ల మీరు స్పందించకపోతే మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రేరెన్స్ ప్రకారంగా ధర్నాకు దిగుతామని మీకు హెచ్చరిస్తున్నాం.